వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణకు కేంద్రం శుభవార్త. 3245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ. ఆ ప్రాంతానికి మహర్దశ. ఆ ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్. మంత్రులకు కీలక సూచనలు. టెక్నాలజీ వచ్చేస్తుంది. బుల్లెట్ స్పీడ్తో ఇంటర్నెట్ 100 సినిమాలను ఒక నిమిషంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. బుధవారం నాడు బోధన్ పట్టణంలోని తట్టికోటలో సిపిఐ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమంలో అమరులైన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిల సంతాప సభను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ నేటికి 24 సంవత్సరాలు నాడు ఆనాటి చంద్రబాబు నాయుడు పాలనలో ఆయన ప్రపంచ బ్యాంక్ ఏజెంట్గా మారి రాష్ట్ర ప్రజానీకంపై కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచితే వాటికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొని గ్రామ స్థాయి నుండి దశల వారీగా ఉద్యమం ఉధృతమవుతుందని, అది ఆగస్టు 28 నాడు హైదరాబాద్కు లక్షలాది మంది తరలి వెళ్లారని, ట్యాంక్ బండ్ నుండి బషీరుద్దీన్ బాబు ఖాన్ ఎస్టేట్ వైపు వెళ్తుండగా అక్కడ ఫ్లైఓవర్ వద్ద పోలీసులతో లాఠీ చార్జ్, వాటర్ కెనాన్లతో దాడి, రబ్బరు బుల్లెట్లతో మరియు ఫైరింగ్ చేశారని, దానిలో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు అమరులయ్యారని, అట్టి ఉద్యమంతో నాటి నుండి నేటి వరకు కరెంట్ ఛార్జీల పెంపుదల ఆగిందని గుర్తు చేశారు. అదే పోరాట స్ఫూర్తితో నేడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన వాగ్దానాల అమలుకై పోరాడాలని పిలుపునిచ్చారు. పింఛన్లు రాని వారందరికీ కొత్తగా పింఛన్లు ఇస్తానని, ఇస్తున్న పెన్షన్లు పెంచి ఇస్తామని, ఇల్లు లేని వారందరికీ డబుల్ రూమ్లు ఇస్తామని, సొంత స్థలాలు ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇస్తామని, రైతును దానికి వ్యవసాయ పెట్టుబడి ఖర్చులకు ఎకరాకు 15,000 ఇస్తామని, ధరణి సమస్యలను పరిష్కరిస్తామని, వ్యవసాయ కూలీల వృత్తిని ఇస్తామని, విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్, ఆసుపత్రిలో వైద్య బకాయిలు తదితర హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్, బి సాయిలు, డి పోషెట్టి, పిఓడబ్ల్యూ పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి, కవిత, అరుణ, లక్ష్మి, వెంకటమ్మ, ఎం రాము, రాజు, ఎస్ శ్రీనివాస్, ఎస్ గంగాధర్, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నేటికి 24 సంవత్సరాల నాడు ఆనాటి తెలుగుదేశం పార్టీ పెంచినటువంటి కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజానీకం ఏకమై గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యమై హైదరాబాద్కి వెళ్లి పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తే ట్యాంక్ బాండ్ నుండి అక్కడికి వెళ్తున్నటువంటి వాళ్లపైన, అంటే ముఖ్యంగా ఆ రోజు ప్రజానీకం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పెరిగిన కరెంటు ఛార్జీలు ప్రధానంగా ఆ రోజు జరుగుతున్నటువంటి ప్రజానీకం పైన పాలకుల యొక్క ధరల పెంపుదలని నిరసిస్తూ, ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు ఏజెంటుగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడని చెప్పి ప్రపంచ బ్యాంకు చెప్పినట్లే ఇక్కడ అమలవుతున్నాయని చెప్పి దాన్ని నిరసిస్తూ పెరిగినటువంటి కరెంటు ఛార్జీలని తగ్గించాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు అక్కడికి వెళ్లినటువంటి వాళ్లపైన వాటర్ కెనాన్లతోని, గుర్రాలతోని, అదేవిధంగా దాడులు చేపించి రబ్బర్ బుల్లెట్లు, అదేవిధంగా బుల్లెట్లతోని కూడా దాడి చేపిస్తే అక్కడ నలుగురు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్థలాల కోసం సేకరించగా పెరిక సంఘం అధ్యక్షుడి నాకు బాన్సువాడ ఎమ్మెల్యే సపోర్ట్ ఉందంటూ అమాయక ప్రజలను మోసం చేసి అక్రమ కబ్జాలకు పాల్పడుతున్న నక్కసాయిలు ఆగడాలు అరికట్టాలి. ప్రభుత్వ స్థలాలను అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా నక్కసాయిలు వ్యవహారం తారాస్థాయికి చేరింది. ప్రభుత్వ స్థలాలను అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా నక్కసాయిలు వ్యవహారం తారాస్థాయికి చేరింది.
అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని అర్హులు కాని వారికి సైతం వారి వద్ద డబ్బులు తీసుకుని అధికారులకు ఇవ్వాలని దావత్ ఇవ్వాలని అనునిత్యం ఒక వృత్తిగా చేసుకున్నాడు. పంట పొలాల్లో సైతం చుట్టుపక్కల రైతుల పొలాలను కబ్జా చేయడం, ప్రభుత్వ స్థలంను కబ్జా చేసి బోరును సైతం వేసుకున్నాడు. ఈ విషయమై ఎమ్మెల్యే పోచారంను బద్నాం చేస్తున్నాడు. నాకు ఎమ్మెల్యే అండ ఉందంటూ అధికారులకు సైతం బెదిరిస్తున్నాడు. నక్కసాయిలు అటు రైతుల పొలాలను కబ్జా చేయడం, ఇటు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం, అమాయకుల వద్ద విందులు తీసుకుని కబ్జా చేయించడం పరపాటిగా మారింది. ఇటు పెరిక కులాన్ని అటు ఎమ్మెల్యేను బద్నాం చేస్తున్న నక్కసాయిలపై కఠిన చర్యలు తీసుకోకపోతే స్థానిక ఎమ్మెల్యే చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. ఇతని ఆగడాలను అరికట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక రుద్రూరు ప్రజలు ఆరోపణలు చేశారు. అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆర్ సతీష్ కుమార్ ఔదార్యాన్ని చాటుకున్నారు. స్థానిక శారదా నదిలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ కొట్టుకుపోవడం గమనించిన స్థానికులు పట్టణ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగా ఆయన హుటాహుటిన చొరవ తీసుకుని ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో 35 కోట్లతో అమృత్ 2.0 స్కీమ్ ద్వారా నీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేసిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్. ఈ అమృత్ 2.0 స్కీమ్ ద్వారా మున్సిపాలిటీ పరిధిలో నీటి అవసరాల కోసం 4 ELSR వాటర్ ట్యాంకులతో 47 కిలోమీటర్ల పైప్ లైన్తో ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్టపై మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసుకుని అమెరికా తరహాలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీ బోర్డు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేస్తున్న మినీ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుల విగ్రహాలను పెట్టి వారిని గౌరవిస్తామన్నారు. అలాగే 300 డబుల్ బెడ్రూమ్ ఇంట్లను త్వరగా పూర్తి చేసి నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని తెలిపారు. 2వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. నేడు శంకుస్థాపన చేసుకుంటున్న ఈ అమృత్ 2.0 స్కీమ్తో మున్సిపల్ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజ్, మున్సిపల్ ఏఈ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కుర్మ సాయిబాబాలతో పాటు నియోజకవర్గంలోని మాజీ సర్పంచ్లు, మండల నాయకులు, కార్యకర్తలు, అమృత్ 2.0 స్కీమ్ మెగా కంపెనీ కాంట్రాక్టర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, మెగా కంపెనీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. पानी आ रहा, चलो चलो అన్న మీరు వెనకకు జరిగి తీసుకుంటే కవర్ అవుతుంది. आचमनीयं परिकल्पयामि देवताभ्यो नमो नमः महापूजनस्य करिष्ये शतं देव शरदो नमस्करोमि देवताभ्यो नमो नमः ध्यायामि आयुष्येवेन्द्रिये प्रतिष्ठते कौत्रकोद्धाभिरुचिरस्तु वंशवंशाभिरुचिरस्तु मनोवाञ्छाः राजकीयव्यवहारेण सदा मन्त्रिवर्यप्राप्तिरस्तु तथा कांग्रेस पार्टी मदन मोहन गारी नायकत्వం మీడియా మిత్రులకి మరి ఎల్లారెడ్డి ప్రజలందరికీ కూడా పట్టణ ప్రాంత మరి పట్టణం చుట్టుపక్కల గ్రామాల ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎల్లారెడ్డి పట్టణంలో మరి అమృత్ 2.0 స్కీమ్ కింద సుమారు 35 కోట్ల అంచనాతో ఈరోజు మెగా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వాళ్ళతో ములుగు జిల్లా రామప్ప దేవాలయానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
ములుగు జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రామప్ప దేవాలయానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకటరావు, భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర సత్యనారాయణరావు, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి వెంకటేశం, జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ ఎస్పీ శివరిష్లతో కలిసి రామప్ప దేవాలయానికి చేరుకున్నారు. రామప్ప ఆలయ ప్రాంగణంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర గవర్నర్ దేవాలయ వేద పండితులు సాంప్రదాయ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర గవర్నర్ రుద్రేశ్వరుడిని దర్శించుకుని గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు గవర్నర్ను పట్టు వస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏటూరు నాగారం పిఓ చిత్రమిశ్ర, ఎఫ్ఓ రాహుల్ ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ కేసముద్ర మండల కమిటీ ఆధ్వర్యంలో విహెచ్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం మండల అధ్యక్షులు కొనగంటి వెంకన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విహెచ్పిఎస్ రాష్ట్ర కన్వీనర్ పులేపాక శంకర్ పాల్గొని మాట్లాడుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భవించి 17 సంవత్సరాలు ముగించుకొని 18వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వికలాంగుల పెన్షన్, 200 పెన్షన్స్, 500 పెన్షన్, 1500 పెన్షన్, 3000 పెన్షన్, 4016 సాధించుకున్న ఘనత వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు వికలాంగుల జనాభా దామాషా ప్రకారం 4% రిజర్వేషన్ అన్ని శాఖల్లో సాధించుకున్న 2016లో సుప్రీంకోర్టు పార్లమెంటు వార్డు మెంబర్ మొదలుకొని చట్టసభల వరకు వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానం చేసి జీవో తయారు చేసినవి మరియు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు, ఉపాధి వికలాంగులకు రిజర్వేషన్లు, ప్రమోషన్లు, 3000 ఉన్న కళ్యాణ లక్ష్మి, 1,16,000 మరియు వికలాంగుల అవమాన అత్యాచార నిరోధక చట్టం జీవో ఇలాంటివి ఎన్నో వికలాంగుల కోసం ప్రభుత్వాలపై పోరాటం చేసి సాధించుకున్న ఘనత వికలాంగుల హక్కుల పోరాట సమితి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సాధించుకున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు విహెచ్విఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. నాయకత్వంలో కాబట్టి ఈరోజు ఘనంగా ఆవిర్భవించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా ఇంకొన్ని విషయాలు ఏంటంటే ఈరోజు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ 2016 చట్టం అమలు, ఈరోజు 2016 చట్టం అమలు చేస్తే ఈరోజు వికలాంగులు వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టుకుంటే చట్టసభల వరకు కూడా రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అలాగే మరి వికలాంగులు జనాభా దమాషా ప్రకారం ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి వాటా వికలాంగులకు వస్తే ఈరోజు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీ చేసిన వికలాంగులందరూ కూడా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి అలాంటి చరిత్రను ఈరోజు తిరగరాసింది. అదేవిధంగా వికలాంగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, అదేవిధంగా వికలాంగులకు బ్యాటరీ సైకిళ్ళు, ట్రై సైకిళ్ళు, ఈరోజు జనాల్లో వికలాంగులకు గౌరవం, మర్యాదలు ఉన్నాయంటే అది వికలాంగుల హక్కుల పోరాట సమితి సాధించిన చరిత్ర. కాబట్టి దీన్ని కేశవ మండలం వికలాంగులు ప్రజలు అనేక మంది దీన్ని అలవర్చుకొని దీన్ని గౌరవించి ఇక ముందైన వికలాంగుల హక్కుల పోరాట సమితిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్న. పేరు పోలేపాక శంకర్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్. అందరికీ ధన్యవాదాలు.